హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈ రోజు అయితే మనం వల్లెత్తడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నిన్న సాయంత్రం వచ్చేసి వల్లేసాము. మార్నింగ్ అయితే వల్లెత్తడానికి వెళ్తున్నాం అనమాట. వర్షం అయితే లైట్గా పడుతుంది కాబట్టి మనం అయితే ఒక తల నానిపోకుండా, జుట్టు నానిపోకుండా మనం అయితే ఒక క్యాప్ అయితే వేసుకున్నాం అనమాట. ఇది ఏంటనుకుంటున్నారో కవర్ అనమాట. కవర్ అయితే ఒక క్యాప్ రూపంలో చేసి వేసుకున్నాము. ఇప్పుడైతే వల్లెత్తడానికి వెళ్ళాలి. ఇప్పుడు వరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. బ్రో బ్రో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు చూసారు కదా, మనం వల్లెత్తడానికి కట్ట లాగెళ్తున్నాము. కట్ట లాగాలంటే చాలా కష్టం. మనకైతే మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడైతే ఈ గాలికి లాక్కెళ్ళడానికి ఒక అర్ధగంట పట్టేటట్టు ఉంది. మనం వెళ్ళి వల్లెత్తాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పటి వరకు లైక్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టం ఇదంతా. మత్స్యకారుడి యొక్క కష్టాన్ని మనం మీ అందరికీ, నేను కూడా వాళ్ళు రోజు డైలీ చేసే పనిని నేను కూడా చేసి మీకైతే చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం అయితే ఇప్పుడే మొదలు పెడుతున్నాం అనమాట. ఈ సెంగు ఉప్పుకొని వల అయితే ఎత్తుకెళ్ళాలి. వల అయితే చూసారు కదా, ఇదే వల. మా ఓడు ఎత్తాడు చూడు. అట్లా అది ఎత్తురా బాయ్, ఎత్తు ఎత్తు, పాస్ ఎత్తు. పట్లాడుతున్నాం కూడా. ఫ్రెండ్స్, ఈ మాదిరిగా అయితే మనం వల ఎత్తుకుని పోవాలి. ఇదే మాదిరిగా చేపలు వస్తే పడేసుకొని తీసుకోవాలి. పెద్ద పెద్ద చేపలు వస్తాయి. వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేప పోయిందంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఆ గొట్టునుంటావా నాకన్నా ఈ గొట్టు కొత్తావా. సో ఫ్రెండ్స్, మనమైతే 3 మూటలు ఎత్తాము. ఒక్క చేప కూడా లేదు. స్కిప్ చేస్తున్నాం కదా, చేపలు లేదు అనగానే స్కిప్ చేసేస్తాం. ఆల్రెడీ ఇక్కడే ఉంది ఫ్రెష్. కాబట్టి మన 3 మూటలకి చేపలు అయితే లేవు. ఇప్పుడు చూసారు కదా, మన బ్రదర్ అయితే వల ఎత్తుకొస్తున్నాడు. ఈ బుట్లో చేపలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ బుట్లో ఎక్కి చేపలు చూడబోతున్నాం. ఎందుకంటే ఇవి 10 కేలు 15 కేలు బొచ్చులు అయితే పడతాయి అనమాట. చిన్న చేపలు పడవు. ఇప్పుడైతే మనకి ఆ బుట్లో ఉంది కదా, చిన్న చేపలు అలాగే పెద్ద చేపలు కూడా పడతాయి. ఇప్పుడైతే మనం ఆ బుట్లో ఎక్కి మీకైతే చేపలు చూపించబోతున్నాను. వీడైతే ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రెండ్స్ మనకైతే చేపలు బుట్లో అయితే ఎక్కేసాను నేను. నీళ్ళు వేసేకుంటుంది ఫ్రెండ్స్. చేప ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి చేప వస్తుంది. దగ్గరకు ఒక 7-8 కేజీలు అయితే ఉండొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఆ చేప దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చూసారు కదా, చేప ఉంది. చేప అది చేప చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చేప ఉంది. ఆ చేప దగ్గరికి వెళ్ళి ఉంటాం అనమాట. అప్పుడు వెళ్తున్నాం. అప్పుడే అది ఒక చేప కనిపిస్తుందా? కనిపించిందా చేప? ఆ చేప వచ్చే లోపలనే ఈ బుట్లో ఉన్న చేపను అయితే చూసాడు ఫ్రెండ్స్. చూసారు కదా, చేప వచ్చేసింది ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా చేప. మనకైతే ఇలాంటి చేప ఇంకో చేప వస్తుంది. చూసారా, ఇది ఇంకా పెద్ద చేప. ఓ జాగ్రత్త పోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి తొందరగా. చేప అదిగో లైవ్ చేప. ఓ జాగ్రత్త అదే పోతా. ఫ్రెండ్స్ చూసారు కదా, చేప చాలా పెద్ద చేప. చూడండి ఎంత పెద్ద చేప. ఇట్లుంటది మనతోని. ఎట్లుంటది అన్నా అట్లుంటది మరి. బ్రో ఫ్రెండ్స్ చూసారు కదా, చేప ఇట్లుంటది. చేప వేస్తాం మనం. బ్రో చూడండి చేప చూడండి. చేప ఇది చేప అంటే ఇది చేప తెలుసు కదా, మామూలు ఉండదు మనతోటి. ఫ్రెండ్స్, మనం అయితే ఈ చేపను అయితే తీపోతున్నాము. చూసారు కదా, వల్ల అయితే బాగా చిక్కుకుంది. దీన్ని అయితే బాగా తీసి మనమైతే సొరఫైట్, దాంట్లో ఇదేంటి ఛత్రపతి సినిమాలో సొరఫైట్ ఉండదు కదా, ఆ విధంగా అయితే దీంతో మనం సొరఫైట్ ఆడబోతున్నాం. అర్థమైంది కదా. మనం దీంట్లో మళ్ళీ నీటిలో తీసి దీన్ని అయితే మళ్ళీ పట్టుకోవాలి మనం. అది ఛాలెంజ్.
ప్రాణంతో చేప నీటిలో వేసి ఎలా చేయాలనేది నేను చేస్తాను ఇప్పుడు. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అర్థమవుతుందా? సొర ఫైట్ ఆడతాను ఇప్పుడు. చూస్తారు కదా ఎలా తీస్తున్నాను, మీకు తెలుసా ఎలా తీయడం? పోయమ్మ సింపుల్ పోయేది కదా ఇది, ఏం లేదు ఇదిగో ఏం లేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడ పడేది ఇప్పుడు ప్రజెంట్ మనకి తాడు ఉంది కదా, తాడు ఫోన్ అయితే అది ఫోను చూసారు కదా ఫ్రెండ్స్. మనం అయితే తీసి ఈ సెంపుల్లో పడి తాడు కూర్చాలి. తాడు ఉన్నది కదా, ఈ తాడు ఇలా తీసి ఇగో బాతిరా బాతి కెమెరామెన్ అదేమో ఇగో ఇలా సెంపుల్లో పడి గుచ్చి అమ్మ ఇలా గుచ్చి ఇక్కడ చిన్న మూడేయాలి, ఎందుకంటే చాప పోకుండా. చూసారు కదా ఇదా ఇలాగేసి దీన్ని అయితే ఇలా లాగాలి. చూసారు కదా చాప కట్టుబట్టడం ఇదే అనమాట. ఇలా కట్టి ఇలా కట్టాలన్నమాట. చూసారు కదా ఎలా కట్టామో, గంగలు వేయాలి. చూసారా ఎట్లా వస్తుందో, ఇట్లా మనం చేతులు కడుక్కొని చెప్పోయిందిరా ఇక ఇట్లుంటుంది ఈరా. ఓ కెమెరా కానీ లేస్తానా ఫ్రెండ్స్? చూసారు కదా చేప ఎట్లా ఆడుతుందో, ఇట్లుంటుంది మనతోని బ్రో బ్రో. చూసారు కదా మనమైతే దీంతో నీటిలో దిగి సొర ఫైట్ అయితే ఆడబోతున్నాం ఇప్పుడు. చేప ఈ చేపతో అయితే మనం దూకి సొర ఫైట్ అయితే చేయబోతున్నాం అనమాట. సొర ఫైట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమాలో సొర ఫైట్ ఉంటుంది కదా, ఆ రకంగా అయితే మనం చేయబోతున్నాం. చూసారా సొర ఫైట్, ముక్కులో నీళ్ళు వెళ్ళిపోయి చేప కిందకి ఇది వెళ్ళిపోతుంది. ఇది చేప నేను నడిని కట్టుకున్నా కదా, ఈడ్చుకు వెళ్ళిపోతుంది చేప, కిందకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది చేప. చేప ఏంటంటే మనం నీళ్ళు ఉంటాం కదా, మనకి గ్రిప్ దొరకదు, చేపకి చాలా గ్రిప్ దొరుకుతుంది. ఒకసారి కిందకి లాగుతుంది, చేప కిందకి లాక్కెళ్ళిపోతుంది. చేప పెట్టుకో చాలా ఎక్కువసేపు ఈదలేము. బోటు బోటు బోట్ అయితే పెట్టుకోవాలా? అమ్మో చూసారు కదా చేప వీడికి వెళ్ళిపోతుంది. చేపతో ఈతడం అనేది చాలా కష్టం, అసలు ఇలా ట్రై చేయొచ్చు ఎవరు కూడా. చేప చూసారా ఈదికి వెళ్ళిపోతుంది, లాక్కెళ్ళిపోతుంది, కిందకి లాక్కెళ్ళిపోతే నేను ఈదలేకపోతున్నాను చేపతోనే. అదే ఒక కష్టంగా ఉంది.
లాస్ట్ ఫైనల్ సారి మీకోసం మళ్ళీ ఒకసారి పొడగొట్టి స్టాప్నైతే చూపిస్తాను. లాస్ట్ వెళ్ళిపోతున్నా బాబుది. అమ్మ ఆగో. ఫ్రెండ్స్ నా వల్ల కాదు ఫ్రెండ్స్. ఇలాగైతే కాఫీ కూడా కెమెరా కూడా వదిలేస్తాను ఫ్రెండ్స్. నా వల్ల అయితే కాదు. అమ్మ చాపతో ఏడడం అనేది చాలా. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి, అలాగే ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడే కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుసు కదా మనతోటి మామూలు ఉండదు. మనతో చూడు చేప అట్లుంటుంది.